జిల్లా జగ్గంపేటలో సంక్రాంతి సంబరాలు సంప్రదాయ శోభతో ఘనంగా జరిగాయి. రంగవల్లులు, గొబ్బెమ్మలు అంటేనే సంక్రాంతి గుర్తుకొస్తుందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను నేటి తరానికి చేరువ చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల నృత్యాలు, భోగిమంటలు, కోలాటాలు, కూచిపూడి నృత్యాలతో పల్లె వాతావరణం ఉట్టిపడింది. మహిళా శక్తి ఆధ్వర్యంలో పిండి వంటలు, రంగవల్లుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఏంటంటే ఇవన్నీ ఎవరి ఊళ్ళలో వాళ్ళు చేసుకునే పండుగలు అన్నిటినీ కలిపి గ్రామంలో జగంపేటలో మొత్తం అన్ని గ్రామాల్లో జరిగే పండుగలు, అన్ని గ్రామాల్లో జరిగేటటువంటి వాతావరణాలు. గంగిరెద్దుల వాళ్ళు వస్తారు, మీ ఇల్లు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తారు. కొమ్మదాసు వస్తాడు, అలాగే ఆశీర్వదిస్తారు. హరిదాస్ వస్తాడు. అందరూ సమానమే, అందరూ సంఘజీవులమే, అందరూ ఒకే కుటుంబం అని తెలియజేసేటటువంటి పండుగ కాబట్టి దీనికి పెద్ద పండుగ అనే నామకరణం చేశారు. ఈ పెద్ద పండుగని ఇంకా పెద్ద పండుగగా చేసిన నెహ్రూ గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా భగవంతుడు, జగద్గురువులు నిరంతరము ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా మంచి పనులు చేయాలి అనేటటువంటి ఆశీర్వచనంతో గురువులు ఆశీర్వదించారు. జగద్గురువులు 4 రోజుల క్రితం శృంగేరిలో నెహ్రూ గారిని ఆశీర్వదించారు. అలా మంచి పనులు చేస్తున్నారండి, ఆధ్యాత్మికంగా కళలని పోషిస్తున్నారండి అని నేను చెప్తే, ఇంకా చేస్తాడయ్యా, ఇక్కడితో ఆగడు, ఇంకా చేస్తాడు అన్నారు జగద్గురువులు. చేత ఇంకా వారు అభివృద్ధి పదవులు నడిచి మనందరికీ ఆదర్శప్రాయులవ్వాలని జగద్గురువుని, భగవంతుడిని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. శుభం భవతు. ఓం శాంతి శాంతి శాంతి.